నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం ల్యాండ్ అవబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఏపీలో 2 రోజుల పాటు ప్రధాని మోడీ బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో మోడీ పర్యటన రాజమండ్రిలో ఉండేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మోడీ పర్యటనతో కూటమికి ఊపు వస్తుందా, మైలేజ్ పెరుగుతుందా? మా ప్రతినిధి శంకర్ ద్వారా తెలుసుకుందాం. జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాం. రాజమహేంద్రవరంలో అయితే ప్రధాని మోదీ సభ కన్ఫర్మ్ అయింది. ఈ వచ్చే నెల 4వ తేదీ మధ్యాహ్నం అయితే ప్రధాని మోదీతో కలిపి ఉమ్మడి సభ అయితే ఉండబోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన 4వ తేదీ మధ్యాహ్నం నుంచి అయితే రాజమండ్రిలో ఉంటుందని అయితే పురంధేశ్వరి ఇప్పటికే మీడియాకు సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ ఉండటంతో ఈ సభకు మరింత ప్రత్యేకత చేకూరిందని అయితే చెప్పుకోవాలి. అయితే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత సభ ఏ విధంగా ఉండబోతుంది, పురంధేశ్వరిని ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 3 పార్టీల అధ్యక్షులు కూడా బీజేపీ నుంచి పురంధేశ్వరి, తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో పాల్గొనున్నారు. అయితే భారీ బహిరంగ సభను ఎన్నికల ప్రచారానికి యూజ్ చేసుకోవాలని చెప్పి అయితే 3 పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రధానమంత్రి రాకతోటి తమ పార్టీల మైలేజ్ పెరుగుతుంది, ఉమ్మడిగా కూటమికి కూడా మైలేజ్ పెరుగుతుందని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ